హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో స్పెషల్గా చేసుకునే ప్రసాదం పులిహోరను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. రానున్నవన్నీ పండగలే కదా, పండగ రోజు ప్రత్యేకంగా చేసుకునేది పులిహోర. ఈ పులిహోరని చాలా ఈజీగా గుడిలో ప్రసాదంలా రుచికరంగా ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి 2 గ్లాసుల దాకా బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ నేను ఒక అర కేజీ వరకు బియ్యాన్ని తీసుకుంటున్నాను. దీంట్లో నీళ్ళను వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. మళ్ళీ తిరిగి నీళ్ళను వేసుకొని ఒక అరగంట పాటైనా ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. మనం తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల దాకా నీళ్ళను వేసుకొని అరగంట నుంచి గంట పాటైనా ఈ బియ్యాన్ని నానబెట్టుకోండి. ఈ బియ్యం నానేలోపు మరొక బౌల్లోకి 100 గ్రాముల దాకా చింతపండును తీసుకోండి. ఈ చింతపండుని శుభ్రం చేసేసుకొని ఒకసారి కడిగేసి 1 కప్పు దాకా వేడి నీళ్ళని పోసేసి ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నామంటే చింతపండు నుండి గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, 15 నిమిషాల తర్వాత చింతపండు బాగా నానిపోయింది. దీన్ని బాగా పిండేసుకొని దీని నుండి గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైనర్లోకి వేసుకొని పిప్పి అంతా కూడా పిండేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జుని కలుపుతూ ఉంటే గుజ్జు అంతా కూడా కిందకి వచ్చేస్తుంది. పిప్పి అనేది పైన మిగిలిపోతుంది. ఇలా తీసుకున్న చింతపండు గుజ్జుని రెడీగా పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత ఇప్పుడు బియ్యం అనేవి బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకి రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉండాలి. మనం రెగ్యులర్గా వండుకునే రైస్లా కాకుండా ఈ రైస్ని కొంచెం పొడి పొడిగా వండుకుంటే పులిహోర అంటుకోకుండా మనకి బాగా వస్తుంది. ఇలా వండుకున్న రైస్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పులిహోరలోకి పొడిని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ముందుగా ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. అర టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ దాకా నువ్వులను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోరకి పోపు పెట్టేసుకుందాము. ప్యాన్లో 6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక అరకప్పు దాకా పల్లీలను వేసి వేయించుకోండి. ఇవి సగం వేగాక ఇందులోకి 1/2 కప్పు దాకా పచ్చిశనగపప్పును వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా మినపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, అర టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి. అలాగే 5-6 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. 7-8 పచ్చిమిర్చిని మధ్యలో ఘాటు పెట్టి వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లాన్ని కూడా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. అలాగే 1/2 కప్పు దాకా కరివేపాకును కూడా వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి అర టీ స్పూన్ దాకా ఇంగువను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా పసుపు, 2 టీ స్పూన్ల దాకా ఉప్పును వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చింతపండు గుజ్జును ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఈ చింతపండు గుజ్జు అనేది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. చూడండి, మనకి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లం పొడిని వేస్తున్నాను. ఇలా బెల్లం పొడిని వేయడం వలన పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది. అలాగే ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసుకొని అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనిద్దాము. మనం ఉడికించుకున్న రైస్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇలా పొడి పొడిగా వండుకున్న రైస్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న పులిహోర పులుసుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్ కరివేపాకుని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి చేత్తో బాగా కలుపుకోండి. సో అంతేనండి, ఇలా మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకున్నామంటే మనకు ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయినట్లే. ఈ శ్రావణ మాసంలో మీరు కూడా చింతపండు పులిహోరని ట్రై చేసి చూడండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ ప్రసాదం పులిహోర రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.